జై శ్రీ గణేష్ అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము లక్ష్మీగూడలోని జల్పల్లి రోడ్లో ఉండే మంగళమూర్తి ఆర్ట్ దగ్గర ఉన్నాము. అండ్ ఈ యొక్క లొకేషన్ అండ్ మొబైల్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా యూనిక్గా మన గణేష్ మహారాజ్ని తయారు చేసి చూపించారనమాట. హైట్ వచ్చేసి సుమారు 10 feet వరకు అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ కెమెరా ద్వారా ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అప్డేట్స్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ షిఫ్ట్ అయిపోదాం. అడ్రస్ వచ్చేసి మన లక్ష్మీగూడ జల్పల్లి రోడ్ అనమాట. అండ్ నేను మీకు చూపిస్తున్నప్పుడు హైవే అనమాట, అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తాయి. సో లొకేషన్ పెడతాను. మన చౌదరి ఆర్ట్ నుంచి ఇంకొంచెం ముందుకు రావాలి. అండ్ ఈవే నుంచి వస్తే మనకి ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్స్ వారి షెడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట, బ్లాక్ కవర్తోనే. మనకి ఇక్కడ విగ్రహాలు అనేవి చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన విఘ్నరాజని ఏ విధంగా చూపించారనేది ప్రతి ఒక్క విగ్రహం చూపించే ప్రయత్నం చేస్తాను. శివుని రూపంలో విఘ్నరాజని చూపించడం జరిగిందనమాట. చూసుకోవచ్చు. మన స్వామివారి బేస్ దగ్గర అయితే పాము నుంచి స్టార్ట్ చేశారనమాట. సో మన కొండపైన నించున్న శివయ్య ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మన స్వామివారి పాదాల చుట్టూ పాము చుట్టుకొని మన స్వామివారి బ్యాక్ సైడ్ నుంచి మన పాము అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ సర్పం అయితే విధంగా వచ్చింది. అండ్ మన శంకరి రూపంలో మన విఘ్నరాజని అయితే చూపించారనమాట. ఈ విధంగా ఒకసారి లాంగ్ వే చూపిస్తాను. మొత్తం మనకి లాంగ్ వేలో అయితే ఈ విధంగా కనిపిస్తున్నారు అనమాట మన ఈ విఘ్నరాజ. బాగుంది కదా. అండ్ ఏ విగ్రహం చూసుకోవచ్చు. మన మల్లన్న స్వామి వారి పక్కన విఘ్నరాజ కూర్చుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే విగ్రహం చూపించడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు. మన మల్లన్న స్వామి వారి విగ్రహం అయితే ఈ విధంగా చాలా అందంగా చేశారు. ఇంకో 2-3 డేస్లో మనకి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కూడా అప్డేట్స్ తీసుకొని అందించే ప్రయత్నం చేస్తాను మీకు. అండ్ మనకి ఇటు సైడ్ మనకి తాబేలు మీద నించున్న విఘ్నరాజ అనమాట. చూసుకోవచ్చు. అండ్ పూర్తిగా స్టాండింగ్ పొజిషన్ ఉన్న మన విఘ్నరాజ అనమాట. ఆ సర్పం పైన నించున్న విఘ్నరాజ అనమాట. చాలా బాగుంది. మనకి లాంగ్ వేలో అయితే విధంగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు. మన సర్పం పైన మన శ్రీకృష్ణుల వారు సర్పం తలం పైన తాండవం చేస్తే విధంగా ఉంటుందో ఆ విధంగా ఎగ్జాక్ట్ అదే విధంగా మన ఈ విఘ్నరాజని అయితే చూపించడం జరిగిందనమాట. సో కృష్ణుని రూపంలో విఘ్నరాజ. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఒంటె మీద సవారీ చేస్తున్న విఘ్నరాజ అనమాట. మన మహారాజా స్టైల్లో అయితే చూపించడం జరిగింది. చాలా బాగుందన్నమాట. మన ఒంటె మీద క్యామిల్ మీద కూర్చున్న విఘ్నరాజ చాలా బాగుంది. ఇక్కడ ఏ ఒక్క విగ్రహం సేమ్ ఉండదన్నమాట. ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మన మంకీ పైన మన మంకీ ఒక షోల్డర్ పైన నించున్న విఘ్నరాజ అనమాట. మీరు చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. మన అండ్ ఇటువైపున మన హనుమంతుని భుజం పైన నించున్న విఘ్నరాజ అనమాట. చూడొచ్చు. సో ఇక్కడ మన విఘ్నరాజని కొంచెం డిఫరెంట్గా చూపించారు, అక్కడ విఘ్నరాజని డిఫరెంట్గా చూపించారనమాట. సో ఇక్కడ మన విఘ్నరాజకి 6 packs కూడా చూపించారు. లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను. మన హనుమంతుల వారి పైన భుజం పైన నించున్న విఘ్నరాజ ఈ విధంగా ఉన్నారు. చాలా బాగుంది కదా. అండ్ ఇది ఇంకో డిజైన్ విఘ్నరాజ మీరు చూసుకోవచ్చు. మన స్వామివారి పైన చంద్రుని రూపం పైన నించున్న విఘ్నరాజ. అండ్ ఇక్కడ పక్షి పైన మనకి రౌండ్గా ఉంది, దానిపైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. మనకి పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎలా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మన ఈ విఘ్నరాజని అయితే చూపించడం జరిగింది. చాలా బాగుంది కదా. సో ప్రస్తుతం అయితే ఇంకా వీటికి పెయింటింగ్ వర్క్ జరగలేదు. పెయింటింగ్ వర్క్ జరిగిన తర్వాత మనకు విగ్రహం యొక్క డీటెయిల్స్ అనేది ఇంకా క్లారిటీగా అనిపిస్తాయి చూడంగానే. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. మన క్రాబ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ఈ విఘ్నరాజని అయితే చూపించడం జరిగిందన్నమాట. అంటే క్రాబ్ పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. ఇక్కడ అన్ని విగ్రహాలు చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ మన ఇక్కడ పులి మహారాజా అనమాట. నేనైతే అదే చెప్తున్నాను. సో చూసుకోవచ్చు. వారి వీపు పైన నించున్న విఘ్నరాజ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. మన ఈ స్వామివారి చేతిలో వీణ పట్టుకున్నారు, ఆ వీణ మీద నించున్న విఘ్నరాజ అనమాట. మన శంకరుల వారు అనమాట. మన శంకరుల వారు మన ఈ స్వామివారు వీణ పట్టుకున్నారు, ఆ వీణ పైన నించున్న శంకరుని రూపంలో దర్శనమిపోతున్న విఘ్నరాజ. మనకి లాంగ్ వ్యూ చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో. బాగుంది కదా. మన ఇక్కడ అమ్మవారి విగ్రహం భుజం పైన మన విఘ్నరాజ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా కృష్ణ రూపమే. పైన చూసుకోవచ్చు మన నెమలి యొక్క ఆకారం అయితే వచ్చిందనమాట. మన నెమలి ఆకారం వస్తే ఇక అందరికీ కన్ఫర్మ్ అయిపోయినట్టే నెమలి. అండ్ మన ఫస్ట్ పైన
విఘ్నరాజు ఉంటే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ విగ్రహం చూపించడం జరిగింది. అండ్ మన శంఖం పైన స్టాండింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ ఇది. అండ్ ఇది ఐస్ క్రీమ్ కోన్ పైన నించున్న విఘ్నరాజ. మన గణపతి వారు స్కూల్కి వెళ్తే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా విగ్రహాన్ని అయితే చూపించడం అనమాట. మన సైడ్కి అమ్మవారు. అండ్ ఇక్కడ కూడా మన స్వామివారి భుజం పైన మన విఘ్నరాజ 2 చేతులతో అనమాట, ఇరువైపులా చూసుకోవచ్చు. మన బుకింగ్స్ ఓపెనింగ్ అయిపోయాయి, రండి చూడండి, మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మన శ్రీరాముని వారి రూపంలో విఘ్నరాజ దర్శనమిస్తున్నారు, చూడొచ్చు. మన పూర్తిగా చేతులకి మెడలో మన రుద్రాక్షంతో మన స్వామివారిని అలంకరించారు. చేతిలో మన విల్లునైతే ఉంచారనమాట. ఇంకా బాణం వెనకాల ఉన్నాయి బాణాలు, చూసుకోవచ్చు, బాణాలు పెట్టారు. మన శ్రీరాముని వారి రూపంలో ఈ విఘ్నరాజుని అయితే చూపించడం జరిగింది. అండ్ కొండ పైన నించున్న విఘ్నరాజ. మన హనుమంతుల వారు లంకలో ఉన్నప్పుడు మన హనుమంతుల వారికి మరియు రావణునికి జరిగిన సంభాషణలో మన హనుమంతుల వారు తమ తోక పైన కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ఈ విఘ్నరాజుని అయితే చూపించడం జరిగిందనమాట. అండ్ ఈ విఘ్నరాజుని చూసుకోవచ్చు, మన కింద రౌండ్గా బాల్స్ లెక్క ఉన్నాయి, పైన స్క్వేర్ లెక్క ఉంది, దానిపైన కూర్చున్న విఘ్నరాజ మన స్వామివారి దగ్గర మన శంకర స్వామిది పెట్టారనమాట. చూద్దాం, ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది విగ్రహం యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మన గరుడ రూపంలో ఈ విఘ్నరాజుని అయితే చూపించడం జరిగిందన్నమాట, చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇంకా ఇది ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తుంది. ఇంకొంచెం వర్క్ అయిన తర్వాత ఈ విగ్రహం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 2 విగ్రహాలు అయితే ఉన్నాయి సైడ్ బై సైడ్. అండ్ ఫస్ట్ విగ్రహం చూద్దాము. మన ఈ విగ్రహం కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుందో విగ్రహం. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం చూడవచ్చు మన యూనిక్ మోడల్లా మన శంకరుడు తాండవం ఆడుతున్న ఒక యూనిక్ మోడల్లా నిలబడి 10 feet దాకా ఉంటుంది మన పాముతోని. అండ్ నెక్స్ట్ చూడవచ్చు కింద బేసు అండ్ పాము మొత్తం చుట్టుకొని ఒక శంకరుడు మోడల్లా మనకు తాండవం ఆడుతున్న గణేశుడు. మన హనుమంతుని వారి రూపంలో మన ఈ విఘ్నరాజుని చూపించడం జరిగిందనమాట. మన హనుమంతుల వారు రావణునితో చర్చలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండే ఆ దృశ్యాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. కాకపోతే మన హనుమంతుని ప్లేస్ రూపంలో మన ఇక్కడ విఘ్నరాజుని చూపించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. మన వివిధ రూపాలలో మన విఘ్నరాజుని చూపించడం అయితే జరిగిందనమాట. సో ప్రస్తుతం అయితే ఇంకా వర్కింగ్ చేస్తున్నారు వీటిపైన, బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ ఇంకా వస్తాయని చెప్తున్నారు. సో మరొకసారి వీటి పెయింటింగ్ వర్క్ మరియు క్లాతింగ్ వర్క్ అయిపోయిన తర్వాత పూర్తిగా అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. జై శ్రీ గణేష.